Hello guys, welcome to Pre-Pra Chronicles. Our longest road trip starts now. Stay tuned. Bye. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆలస్యం చేయకుండా మన బ్లాగ్ లోకి వెళ్ళిపోదామా? మేమైతే నైట్ 8:30కి బెంగళూరు నుంచి బయలుదేరాము. వైజాగ్ కి ఆల్మోస్ట్ 1051 కిలోమీటర్స్ ఉంది ఇంటి నుంచి. సో 1051 కిలోమీటర్స్ మేము నైట్ డ్రైవే ఎంచుకున్నాం. ఎందుకంటే మేము ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళినా లాంగ్ ట్రిప్స్ కి ఖచ్చితంగా మేము నైట్ టైమ్సే డ్రైవ్ చేస్తాం. ఎందుకనంటే ಟ್ರಾಫಿಕ್ ನಿ ಅವಾಯ್ಡ್ చేయటం కోసం. 8ವರೆಗೆ ನಾವು ಮನೆಯಿಂದ ಹೊರಟ್ವಿ ವೈಜಾಗ್ಗೆ. ಅದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಮನೆಯಿಂದ 1051 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇತ್ತು. ನಾವು ನೈಟ್ ಡ್ರೈವಿಂಗ್ ಯಾಕೆ ಚೂಸ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ನೈಟ್ ಅಲ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನಾವು ಲಾಂಗ್ ರೋಡ್ ಟ್ರಿಪ್ ಹೋದರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾವು నైట్ డ్రైవింగ్ ಮಾಡೋಕ್ಕೆ చూస్ ಮಾಡ್ತೀವಿ. ఆల్మోస్ట్ 8:30 అయింది, డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి మధ్యలో ఒక స్టాప్ అయితే ఇచ్చేసామన్నమాట. ఈ స్టాప్లో ఫుడ్ తర్వాత టాయిలెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ బెంగళూరు నుంచి మనం హొస్కోటే దగ్గర వచ్చిన తర్వాత ఇంకా దగ్గర తిరుపతి అనుకోండి, తిరుపతి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ స్టాప్ అయితే మనకి దొరుకుతుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ కేఎఫ్సి, మెక్డీ, డొమినోస్ ఉన్నాయన్నమాట. అలాగే టాయిలెట్స్ కూడా ఉన్నాయి, క్లీన్ అండ్ హైజీనిక్గా ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ తిరుపతికి లేదా చిత్తూరుకి వెళ్ళేటప్పుడు ఈ స్టాప్లో అయితే స్టాప్ చేసుకొని కాసేపు బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్, లంచ్ ఏదో ఒకటి చేసుకొని ಮಲ್ಲಿ మనం వెళ్ళిపోవచ్చు. ಹೇಗೋ ಡಿನ್ನರ್ ಟೈಮ್ ಆಯಿತು, ನಾವು ಡಿನ್ನರ್ ಮಾಡಿರಲಿಲ್ಲ. ಸೊ ಹಾಗಾಗಿ ನಾವು ಹೊಸಕೋಟೆ ಆದಮೇಲೆ ಇನ್ನೇನು ಹತ್ರ ತಿರುಪತಿ ಬರುವಾಗ ಈ ಸ್ಟಾಪ್ ನಮಗೆ ಸಿಕ್ತು. ಇಲ್ಲಿ ನಾವು ಸ್ಟಾಪ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಬ್ರೇಕ್ ತಗೊಳ್ಳೋಣ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಟಾಯ್ಲೆಟ್ಸ್ನು ತುಂಬ ಕ್ಲೀನ್ ಆ್ಯಂಡ್ ಹೈಜಿನಿಕ್ ಆಗಿತ್ತು. ಹಾಗೆ ನಾವು ಮೆಕ್ಡಿಯಲ್ಲಿ ಫ್ರೆಂಚ್ ಫ್ರೈಸ್ ಮತ್ತು ಬರ್ಗರ್ನ ಆರ್ಡರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ನೈಟ್ ಅಲ್ವಾ, ಡ್ರೈವಿಂಗಲ್ಲಿ ನಿದ್ದೆ బరుతే ಅಂತ అంద్బిట్టు లైట్ ఫుడ్న ನಾವು ప్రిఫర్ ಮಾಡಿದ್ದೀವಿ. నైట్ కాబట్టి నైట్ డ్రైవింగ్లో మళ్ళీ మనకు నిద్ర వచ్చేస్తుంది అనేసి మేము లైట్ ఫుడ్ని ప్రిఫర్ చేసామన్నమాట. జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటే మేము తిన్నాము, తర్వాత బర్గర్ అంతే. హెవీ ఫుడ్ అయిపోతే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది జర్నీలో అనేసి మేము హెవీ ఫుడ్ ಕೂಡ తీసుకోము. ನೀವು ಯಾವಾಗಾದರೂ ತಿರುಪತಿ ಅಥವಾ ಚಿತ್ತೂರು ಕಡೆ ಹೋದರೆ ಈ ಸ್ಟಾಪ್ ನಿಮಗೆ ಸಿಗುತ್ತೆ. ಈ ಸ್ಟಾಪಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನೀವು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡು ರೆಸ್ಟ್ ತಗೋಬೋದು, ಹಾಗೆ ಟಾಯ್ಲೆಟ್ಸ್ನ ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬಹುದು. నైట్ జర్నీ కష్టం కదా అని అనుకోవచ్చు. నిజమేనండి, నైట్లో అసలు వెహికల్స్ ఎలా వస్తుంటాయి, ఎలా వెళ్తుంటాయని అస్సలు మనకు అర్థం అవ్వదన్నమాట. ఎలా పడితే అలా వస్తూ ఉంటారు. యాక్చువల్గా రీసెంట్గా కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ చూశాక మాకైతే కొంచెం భయం అని అనిపించింది. ఎందుకనంటే నైట్ డ్రైవింగ్ నిజంగానే సేఫ్ కాదు. బట్ ఓన్లీ ఫ్యాక్టర్ ట్రాఫిక్, దాని నుంచే మేము నైట్ డ్రైవింగ్ చేస్తాం. కానీ మిగతా ఏ ఫ్యాక్టర్స్ చూసుకున్నా కూడా అన్ని రిస్క్తో సంబంధించినవి అనమాట. మేమైతే ఆల్మోస్ట్ చిత్తూరు దాటేసాము. చిత్తూరు దాటిన తర్వాత నుంచి ఇంకా మొత్తం వర్షమే ఉందన్నమాట. చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఆ రోడ్ మొత్తం అసలు రెయినే ఉండింది. సో ఆ రెయిన్ వల్ల కొంచెం మళ్ళీ మాకు జర్నీ అనేది స్లో డౌన్ అయిపోయింది. ನೈಟ್ ಡ್ರೈವಿಂಗ್ ಯಾಕೆ ರಿಸ್ಕ್ ಅಲ್ವಾ ಅಂತ ನೀವು ಅನ್ಕೋಬೋದು. ಹೌದು ರಿಸ್ಕೆ, ಬಟ್ ಟ್ರಾಫಿಕ್ನ ನಾವು ಮೈಂಡಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಇರುತ್ತದೆ, ನಾವು ಆರಾಮಾಗಿ ಜರ್ನಿ ಮಾಡ್ಕೋಬೋದು ಅಂತ ನಾವು ನೈಟ್ ಡ್ರೈವಿಂಗೇ ಯಾವಾಗಲೂ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡೋದು. ಬಟ್ ರೀಸೆಂಟಾಗಿ ಒಂದು ಘಟನೆ ನಡೀತು ಅಲ್ವಾ, ಅದು ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತು, ನ್ಯೂಸಲ್ಲಿ ಬಂದಿರೋ ಹಾಗೆ ಕರ್ನೂಲಲ್ಲಿ ಏನು ಘಟನೆ ನಡೆದಿತ್ತು ಅಂತ. ಆ ಘಟನೆ ಒಂದು ನೋಡಿದಾಗ ನಮಗಂತೂ ತುಂಬ ಭಯ ಆಗೋಯಿತು. ನಿಜವಾಗ್ಲೂ ನೈಟ್ ಟೈಮಲ್ಲಿ ಹೆಂಗೆ ಹೋಗ್ತಾರೆ, ಹೆಂಗೆ ಡ್ರೈವ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಅರ್ಥನೇ ಆಗೋದಿಲ್ಲ. ಒಂದು ಕಡೆ ಬಸ್ಗಳು, ಒಂದು ಕಡೆ ಟ್ರಕ್ಸ್, ಇದೆಲ್ಲನೂ ತುಂಬ ಫಾಸ್ಟಾಗಿ ತುಂಬ ರೆಕ್ಲೆಸ್ ಆಗಿ ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ. ನೀವು ಇಲ್ಲಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಬಹುದು ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ನ, 2 ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ನ ನಾವು ನೋಡಿದ್ವಿ. ಒಂದು ಚಿತ್ತೂರು ಹತ್ರ, ಇನ್ನೊಂದು ನೆಲ್ಲೂರು ಹತ್ರ ಹೋಗಿದಾಗ ನಾವು ನೋಡಿದ್ವಿ. ಇನ್ನೊಂದು ಏನಂತಂದರೆ ಫುಲ್ ರೋಡ್ ಚಿತ್ತೂರು ಆದಮೇಲೆಯಿಂದ ಫುಲ್ ಮಳೆ ಇತ್ತು. ಅದೂ ಸಣ್ಣ ಮಳೆ ಅಲ್ಲ, ಜೋರು ಮಳೆ ಬರ್ತಿತ್ತು. యాక్చువల్గా నైట్ టైమ్స్లో అసలు డ్రైవింగ్ ఎలా చేస్తారు అన్నది అస్సలు అర్థమే అవ్వదు. ట్రక్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఎంత రెక్లెస్గా ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారనంటే మనం నైట్ టైమ్స్లో డ్రైవింగ్ ఒకసారి చేస్తే కనుక అర్థమవుతుంది. చాలా రెక్లెస్ డ్రైవింగ్ ఉంటుంది. అలాగే ఎలా పడితే అలా ఒక సిగ్నల్ కూడా ఇవ్వకుండా రైట్ వెళ్తున్నామా లెఫ్ట్ వెళ్తున్నామా అన్నది కూడా అసలు ఇవ్వరు. ఇంకా అందులో ప్రైవేట్ బస్సెస్ అయితే అసలు చెప్పని అవసరమే లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తూనే ఉంటారు, అది కూడా ఓవర్ స్పీడ్లో ఉంటారు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మాకైతే చాలా జరిగాయి. ఇంకోటి ఏంటంటే ఆ బెల్ట్ మొత్తం వర్షం ఉండటం వల్ల మా జర్నీ అనేది స్లో అయింది. ఇంకొకటి అరౌండ్ 1 o'clock ఆ టైంలో కొంచెం నిద్ర వచ్చిందనమాట. సో అప్పుడు మేము పెట్రోల్ బంక్లో స్టాప్ చేసుకొని ఒక 1 hour అలా
కొంతసేపు రిలాక్స్ అయితే అయ్యాము. మళ్ళీ అక్కడ నుంచి జర్నీ ఇంకెక్కడ ఆపకుండా డైరెక్ట్ వైజాగ్లోనే ఆపేసామన్నమాట. చూస్తున్నారు కదా. అసలు ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళే దారిలో చిత్తూరు దగ్గర, నెల్లూరు దగ్గర యాక్సిడెంట్ కూడా జరిగింది. ఒకటేమో లారీ బోల్తా పడింది, ఇంకో చోటేమో కార్ వెళ్ళేసి లారీ లోపల దూరేసింది అనమాట. ఆ 2 ఇన్సిడెంట్స్ చూసాము. కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది మాకు. అసలు విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ నైట్ డ్రైవింగ్ వెళ్తున్నారంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే అలర్ట్గా కూడా ఉండాలి. అసలు ఎటువైపు నుంచి మనకి ఏ వెహికల్ వస్తుందన్నది అవగాహననే ఉండదు. ట్రక్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి నైట్ టైమ్స్లో. సో ట్రక్స్ వాళ్ళు ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారో చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా ಅಸಲು మనము ಊಹಿಂಚಲೇಮನ್ನమాట. ನಮ್ಮ ಥರ ನೀವೂ ನೈಟ್ ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡ್ತೀರಾ? ಹಾಗಿದ್ರೆ ನಿಮಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಸಜೆಷನ್ ಕೊಡೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಅದು ಏನಂತಂದರೆ, ನಾವು ನೈಟ್ ಡ್ರೈವಿಂಗಲ್ಲಿ ನಿದ್ದೆ ಬಂದರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನಾವು ಗಾಡಿನ ಸೈಡ್ಗೆ ಹಾಕ್ಕೊಂಡು ನಿದ್ದೆ ಮಾಡೋದು ಒಳ್ಳೆಯದು. ಇಲ್ಲಂತಂದರೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸು ಅಥವಾ ಏನಾದರೂ ಒಂದು ಆಗ್ಬೋದು. ಸೊ ಹಾಗಾಗಿ ಸ್ವಲ್ಪ ಕೇರ್ಫುಲ್ಲಾಗಿ ನಾವು ನೈಟ್ ಡ್ರೈವಿಂಗ್ನ ಮಾಡಬೇಕು. ಯಾಕಂತಂದರೆ ಅದು ಹೆಂಗೆ ಡ್ರೈವ್ ಮಾಡ್ತಾರೆ ಟ್ರಕ್ಸ್ಗಳು ಅಥವಾ ಬಸ್ಗಳು ಗೊತ್ತಾಗೋದೇ ಇಲ್ಲ. ಯಾವ ಡೈರೆಕ್ಷನಿಂದ ಯಾವ ಡೈರೆಕ್ಷನ್ಗೆ ಹೋಗ್ತಾರಂತನೂ ಗೊತ್ತಾಗಲ್ಲ. ನಾವು ಹೋಗುವಾಗ 2 ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ಗಳನ್ನು ನೋಡಿದ್ವಿ. ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ కూడా ಆಯಿತು. ಹಾಗಾಗಿ ನಮ್ಮ జర్నీ ಸ್ವಲ್ಪ స్లో ఆಯಿತು. అలా వర్షం పడుతూనే ఆ వర్షంలోనే నైట్ అంతా గడిచిపోయింది. తెల్లారిపోయినా కూడా మాకు నిద్ర లేకపోయినా కూడా చూసారా మా ఫేసెస్లో ఎంత ఎనర్జీ ఉందో. మేము నైట్ డ్రైవింగ్ అంటే అందుకే మాకు చాలా ఇష్టం. మేము పడుకోకపోయినా కూడా మేము అంతే ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. ఇంతకుముందు కూడా మేము ఫుల్ సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్ళాము. అప్పుడు కూడా అంతే ఫుల్ నైట్ డ్రైవింగే చేశాము. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందండి ఫాగ్ కానివ్వండి, పచ్చదనం కానివ్వండి. అబ్బా, అసలు ఆ రోడ్స్ చూస్తుంటేనే ఎంతో ముచ్చటేసింది నాకైతే. అసలు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇంత అందంగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేనైతే ఎప్పుడూ ఈ కోస్తాంధ్ర సైడ్ వెళ్ళాను ఇంతకుముందు వైజాగ్కి నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు. నా కొడుకుకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఆల్మోస్ట్ మేము ఇక్కడ గుంటూరుకి రీచ్ అయిపోయాం. గుంటూరు టాల్ అయిన తర్వాత మేము ఇక్కడ కాసేపు బ్రేక్ అయితే తీసుకున్నాము. సో పక్షులన్నీ కూడా వాటి గూటి నుంచి బయటికి వెళ్తున్నాయి అన్నమాట ఫుడ్ కోసం. ఆ వీడియోని కూడా నేను చేశాను. మార్నింగే ఎంత బాగుంటుందో కదా అలా పక్షులు ఎగురుకుంటా వెళ్తుంటే. మనకు కూడా మనసుకు చాలా హాయిగా ఉంటుంది. నమస్కారం ఆంధ్రప్రదేశ్. Because we are from Hello guys, good morning. ರಾತ್ರಿ ಎಲ್ಲ ಮಳೆಯಲ್ಲೇ ಕಳೆದೋಯಿತು. ಇನ್ನೇನು ಬೆಳಗ್ಗೆ ಆಯಿತು. ಬೆಳಕಿನಲ್ಲಿ ನಾವು ತುಂಬ ಎನರ್ಜೆಟಿಕ್ ಆಗಿ ನಮ್ಮ ಜರ್ನಿನ ಮುಂದುವರಿಸಿದ್ವಿ. ಹಾಗೆ ಈ ರೋಡ್ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ನಾವು ಗುಂಟೂರು ರೀಚ್ ಆದ್ವಿ. ಗುಂಟೂರು ಟಾಲ್ ಆದಮೇಲೆ ಒಂದು ಚಿಕ್ಕ ಬ್ರೇಕ್ನ ತಗೊಂಡಿದ್ದೀವಿ. ಆಮೇಲೆ ಗುಂಟೂರು ಆದಮೇಲೆ ಇನ್ನು ವಿಜಯವಾಡ. ಹಾಗಾದರೆ ನಾವು ಹಾಫ್ ఆఫ్ ద రూట్ బందిరో హాగేనే. ఇంకేముందండి, ఈ టాల్ కూడా క్రాస్ చేసేసాము. ఈ టాల్ క్రాస్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి విజయవాడ అనమాట. విజయవాడకు వచ్చేసామంటే ఇంకా ಆಲ್ಮೋಸ್ಟ್ ಹಾಫ್ ಆಫ್ ದ ಜರ್ನಿ అయిపోయినట్లే. ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನು ಇಷ್ಟೊಂದು ಸುಂದರವಾಗಿರುತ್ತಾ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. ನಾನು 8th ಸ್ಟ್ಯಾಂಡರ್ಡಲ್ಲಿ ಇರುವಾಗ ವೈಜಾಗ್ಗೆ ಹೋಗಿರೋದು. ಆವಾಗಲಿಂದ ಮತ್ತೆ ಇವತ್ತಿವರೆಗೂ ನಾನು ಹೋಗೇ ಇರಲಿಲ್ಲ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಹಸಿರು ಸಿರಿಯನ್ನು ನೋಡಿ ನನಗೆ ಆಶ್ಚರ್ಯವಾಯಿತು. ಅಷ್ಟೊಂದು ಸುಂದರವಾಗಿತ್ತು. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೂ ಹಸಿರು ಬಣ್ಣ, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೂ ಅಷ್ಟೇ. ವಿಜಯವಾಡದಿಂದ ಶುರುವಾಗಿರೋದು. ವಿಜಯವಾಡದಿಂದ ರಾಜಮಹೇಂದ್ರವರಂ ಅಂದರೆ ರಾಜಮಂಡ್ರಿ. ಈ ಪ್ಲೇಸಸ್ಗಳು ಎಲ್ಲನೂ ಹಸಿರು బಣ್ಣದಲ್ಲಿ ముಳುగిದ ಹೊಳಗಳು. నిజంగా అసలు విజయవాడ స్టార్ట్ అయినప్పటి నుంచి వైజాగ్ వచ్చే వరకు ఎంత పచ్చగా ఉందో తెలుసా. ఇంకొకటి రాజమహేంద్రవరం దగ్గర కూడా అంతే పచ్చగా ఉంది. రాజమహేంద్రవరం అంటే అదేనండి మన రాజమండ్రి. నేను ఇంతకుముందు చూశాను కానీ అప్పుడు ట్రైన్లో వెళ్ళాను అనమాట. సో నేను అంతగా గమనించలేదు. ఇప్పుడు అసలు ఈ డ్రైవ్లో వెళ్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఇదేనండి మన కృష్ణా బ్యారేజ్. విజయవాడలో ఉన్న మన కృష్ణా బ్యారేజ్. తర్వాత అక్కడి నుంచి కనిపిస్తున్న బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. అసలు ఎంత బాగుందో కదా. విజయవాడ అయితే చాలా డెవలప్ అయిందని అనిపించింది నాకు. ಕೃಷ್ಣಾ ಬ್ಯಾರೇಜ್ చూడగానే ಅದೇದೋ తెలియని ಆನಂದం ಅನ್మాట నాకు. ವಿಜಯವಾಡದಲ್ಲಿ ಕೃಷ್ಣಾ ಬ್ಯಾರೇಜ್ ಸಿಗುತ್ತೆ, ಆಮೇಲೆ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಟ್ಯಾಚ್ಯೂನು ಸಿಗುತ್ತೆ. ಅದು 2 ನೋಡಬೇಕು ಕಣ್ರಿ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ನೀವೇನಾದರೂ ವಿಜಯವಾಡ ಕಡೆ ಹೋದರೆ ನೀವು ದುರ್ಗಾ ಮಾತೆಯ ಟೆಂಪಲ್ನ ನೋಡಬಹುದು. ಹಾಗೆ ಕೃಷ್ಣಾ ಬ್ಯಾರೇಜ್ ಮತ್ತು
ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಟ್ಯಾಚ್ಯೂನ ನೋಡಬಹುದು. ಇನ್ನು ತುಂಬ ಪ್ಲೇಸಸ್ಗಳು ಇದ್ದಾವೆ విజయవాడದಲ್ಲಿ. ఇంకా దగ్గర రాజమండ్రి అయినా రాజమండ్రి ఏమైనా దగ్గరుంది ఏంటండి, మనకి విజయవాడ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే ఈ పచ్చదనంలో మంచిగా పాటలు వినుకుంటూ వెళ్తుంటే అసలు మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది. ఆ పచ్చదనం చూస్తూనే రోజంతా ఉండిపోవచ్చు అని అనిపించింది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ విజయవాడ దాటేసాం, కానీ రాజమండ్రి ఇంకా ఒక 50 to 80 కిలోమీటర్స్ అయితే ఉండిండొచ్చు. ఇంకొక బ్రేక్ తీసుకుందాము, ఒక కాఫీయో లేకపోతే ఏమైనా తాగుదాం. ఆల్రెడీ మేము విజయవాడలో బ్రేక్ఫాస్ట్ తిన్నామన్నమాట, కారం దోశ. బట్ అది నేను వీడియో చేయలేకపోయాను. మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అనేది ఒకటి రోడ్లో ఉన్నిందనమాట పెద్దగా. సో ఓకే, అట్లీస్ట్ ఒక మంచి కాఫీ తాగితే మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని కాఫీ బ్రేక్ అయితే ఇచ్చేసాము. కాఫీ తర్వాత పొంగల్ కూడా తీసుకున్నాము. ఓకే, బాగుందండి. మీరు ఎప్పుడైనా కానీ రాజమండ్రి వైపు వెళ్తూ ఉంటే కనుక ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ కోసం మీరు ಅక్కడ అయితే ಸ್ಟಾಪ್ చేసుకోవచ్చు. ನೀವೇನಾದರೂ ರಾಜಮಂಡ್ರಿ ಕಡೆ ಹೋದರೆ ಈ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಹತ್ರ ನೀವು ಸ್ಟಾಪ್ ತಗೊಂಡು ಒಳ್ಳೆ ಕಾಫಿನ ಎಂಜಾಯ್ ಮಾಡಿಕೊಂಡು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ನ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಇಲ್ಲಿ చూసారా ఎంత పచ్చగా ఎంత అందంగా ఉందో కదా మన ఆంధ్రప్రదేశ్. నాకైతే భలేగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్తారా? నేనైతే కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ಈ ಹಸಿರು ಹಸಿರು ಹೊಳಗಳನ್ನು ನೋಡ್ತಿದ್ರೆ ನಿಮಗೇನು ಅನಿಸುತ್ತೆ ಅಂತ ನನಗೆ ಕಾಮೆಂಟ್ಸ್ ಮೂಲಕ ತಿಳಿಸ್ತೀರಾ? ನಾನು ನಿಮ್ಮ ಕಾಮೆಂಟ್ಸ್ಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ಇದ್ದೇನೆ. సో అలా రాజమహేంద్రవరం కూడా వచ్చేసాము. ఇంకేముంది, రాజమహేంద్రవరం నుంచి అటు ఇటు ఇంకొక 200 కిలోమీటర్స్. ఆలోపు మధ్యాహ్నం అవ్వనే అయ్యింది. అలాగే ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తాం, రెస్టారెంట్స్ కోసం వెతుకుతూనే ఉన్నాం, కానీ మాకు ఒక్క రెస్టారెంట్ కూడా కనిపించలేదు. అందుకని వెయిట్ చేసుకుంటూనే ఆల్మోస్ట్ ఇంకా దగ్గర వైజాగ్కి ఒక 80 కిలోమీటర్స్ ఉన్నందుగా మాకు ఒక రెస్టారెంట్ దొరికింది. ఆలోపు మన అందమైన గోదావరి కూడా వచ్చేసింది. నేను కృష్ణాని తర్వాత గోదావరిని చూసి చాలా హ్యాపీగా ಫೀಲ್ అయిపోయాను. ಇಲ್ಲಿ ನೋಡ್ತಿರೋದು ನೀವು ನದಿ ಗೋದಾವರಿನ. ಎಷ್ಟೊಂದು ಸುಂದರವಾಗಿದೆ ಅಲ್ವಾ ನಮ್ಮ ಗೋದಾವರಿ. ಇನ್ನೇನು ಮಧ್ಯಾಹ್ನ ಆಗೋಯಿತು, ಹಾಗೆ ಲಂಚ್ ಟೈಮ್ನು ಆಗಿತ್ತು. ಆದರೆ ನಮಗೆ ಒಂದು ರೆಸ್ಟೋರೆಂಟ್ನು ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ. ಹಾಗೆ ನಾವು ವೈಜಾಗ್ ತನಕ ಅಂದರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಇನ್ನು ವೈಜಾಗ್ 80 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇದೆ ಅಂತ ಅನ್ನುವಾಗ ನಮಗೊಂದು ರೆಸ್ಟೋರೆಂಟ್ ಸಿಕ್ತು. ಈ ಪ್ರಕೃತಿಯ ಹಸಿರು ಹೊಳಗಳು ನೋಡೋಕ್ಕೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ವಾ. ನೀವು ಕರ್ನಾಟಕದ ಹಸಿರು ಸೌಂದರ್ಯ ನೋಡಿರಬಹುದು, ಆದರೆ ಒಮ್ಮೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಹಸಿರು ಸೊಬಗು ನೋಡಲು ಬನ್ನಿ. మనసుకి శాంతి కొడువ నిజవాద ప్రకృతియ సౌందర్య ఇది. కర్ణాటకలో అయితే ఇలాంటి పచ్చదనాన్ని చూడటం సహజం, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పచ్చదనాన్ని చూడటానికి వచ్చేయండి. మనసుకి ఎంతో ఆహ్లాదంగా, మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. వెతకంగా అట్ లాస్ట్ ఒక రెస్టారెంట్ అయితే వచ్చేసింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ స్టాప్ అయితే తీసేసుకున్నాము. మంచిగా కార్ పార్కింగ్ కూడా దొరికింది. అలాగే పక్కనే పెట్రోల్ పంప్ కూడా ఉందన్నమాట ఫ్యూయల్ వేయించుకోవడానికి. సో మేము ఇక్కడైతే పెరుగన్నం తీసుకున్నాం, ఎందుకంటే ట్రావెలింగ్లో హీట్ అయిపోతుంది అనేసి పెరుగన్నం తిందాము, కడుపుకి చల్లగా ఉంటుంది అని. నేనైతే అది వీడియో చేయలేదు. ఇంకేముంది, వచ్చేసాము వైజాగ్కి. చూస్తున్నారా, అదేనండి ಋಷಿಕೊಂಡ ಬೀಚ್. ಇನ್ನೇನು ನಾವು ವೈಜಾಗ್ ರೀಚ್ ಆದ್ವಿ. ನೋಡ್ತಿದ್ದೀರಲ್ವಾ, ಅದೇ ಋಷಿಕೊಂಡ ಬೀಚ್. ವೆಲ್ಕಮ್ ಟು విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. ఒక డ్రైవ్ అయితే అలా వెళ్ళామన్నమాట. మేము రీచ్ అయ్యేసరికి 3:30 అయ్యింది. సో మేమేం చేసామంటే, మేము యాక్చువల్లీ ఐటీసీలో మేము రూమ్ బుక్ చేసుకున్నాము, కానీ అక్కడ 24 hours చెక్-ఇన్ లేదు. చెక్-ఇన్ వచ్చేసి 3 o'clock అనమాట. సో మేము వచ్చింది ఆల్మోస్ట్ 3:30 to 4 o'clock అయింది. సో ఇంకెందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళాం, నెక్స్ట్ డే వెళ్దాము, చెక్-ఇన్ అవుదాము అని అనుకుని ఆ రోజుకి ఋషికొండ బీచ్ దగ్గరే ఏదో ఒక చిన్న రూమ్లో మేము చెక్-ఇన్ అయ్యి స్టే చేసాము. అక్కడ రూమ్లో చెక్-ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బీచ్ చూసుకొని పోయి పడుకుందామని అనుకున్నాం. ఎందుకంటే నైట్ మొత్తం ట్రావెల్ చేసాం కాబట్టి ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ చూసుకోవడానికి వచ్చాము. సన్సెట్ అయ్యే వరకు ఉందాం అనుకున్నాం, కానీ ఉండలేకపోయాము. ఆలోపే మాకు ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా సరే రెస్ట్ తీసుకుందాం అనేసి మళ్ళీ బీచ్ చూసుకొని రూమ్కి వెళ్ళాము. రూమ్లో రెస్టారెంట్ లేదు, చెప్పాను కదా చిన్నదేదో హోటల్లో స్టే చేసామని. సో అందుకని అక్కడ రెస్టారెంట్ కూడా లేకపోతే మేము స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాము. అన్నపూర్ణ వంటిల్లు అని ఒక క్లౌడ్ కిచెన్. చాలా బాగుందండి. మీరు కూడా వైజాగ్లో ఉంటే కనుక
ఖచ్చితంగా రెస్టారెంట్ని ట్రై చేయండి. ఫుడ్ హోమ్ మేడ్ అనమాట, వాళ్ళది క్లౌడ్ కిచెన్ లాగా అంట, రెస్టారెంట్ కూడా లేదు. అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉన్నింది. అది కూడా నేను వీడియో చేయలేకపోయాను, అప్పటికే మాకు టైర్డ్నెస్ చాలా ఉన్నింది. సో 6:30 అంతా మేము తినేసి పడుకొని మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాము. సో ఇలా మా ప్రయాణం బెంగళూరు నుంచి వైజాగ్కి సాగింది. వైజాగ్లో ఇంకేం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.